రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్టీ ప్రచారం, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా సోషల్ మీడియా వారియర్స్ కి అవగాహన కల్పించారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా వర్క్ షాప్ లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎంపీలు పాల్గొన్నారు. ఇక మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా రామచంద్రరావు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిధులను దారి మళ్లిస్తున్నారన్నారు. అప్పు చేసి పనులు చేపట్టిన సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని, లోకల్ బాడీ ఎన్నికలకు ఇప్పటికే ఆలస్యం చేశారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఎన్నికలు ఆలస్యం చేస్తున్నారంటూ కూడా రామచంద్రరావు అన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించింది కాంగ్రెస్ నేతలే అన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతోమంది సర్పంచులు వారికి ఉన్నటువంటి కష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి పంపిస్తున్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి పంపిస్తున్నటువంటి నిధుల్ని ఆ ప్రాంతానికి ఇవ్వకుండా సర్పంచులు ఈరోజు వారు అప్పుల్లో పడి అప్పులు తీర్చలేక వాళ్ళ మీద కలెక్టర్ దగ్గర నుంచి నోటీసులు వచ్చి వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెడతారో భయంతో అనేక మంది సర్పంచులు ఈరోజు మన రాష్ట్రంలో కొంతమందికి జైలు పాలు చేశారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఈ యొక్క పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ మనం వచ్చింది. ఈరోజు సర్పంచ్ల ఒక పూర్తి సమయం అయిపోయింది, దాదాపు ఏడాదిన్నర అయిపోయింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవీ కాలం కూడా అయిపోయింది. 19 సంవత్సరాలు అయింది, 19 నెలలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి. 19 నెలల నుంచి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేదంటే ఈ యొక్క ప్రభుత్వానికి కూడా స్థానిక సంస్థల మీద వారికి రెస్పెక్ట్ లేదు, స్థానిక సంస్థల మీద వారికి చిన్న చూపు ఉందని చెప్పి సోషల్ మీడియాతో అధికారంలోకి వచ్చి ఆ సోషల్ మీడియా మీద అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ సోషల్ మీడియాకు 4 కర్తవ్యాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. ఇక ప్రజలను తప్పుదోవ పట్టించే శత్రువులను చీల్చి చెండాడే బాధ్యత మనదని కూడా చెప్పారు. వేగంగా స్పందించే వారు మాత్రమే సోషల్ మీడియాలో ఉంటారని, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ఇక ఓడిపోతామనే భయానికే ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు ఈటెల. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నా అవేనని కూడా చెప్పారు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఏ ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రం జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతూ ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు.